అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రనిధి నుంచి 30వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బహిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయిచే బాలేందు చూడామణి శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ఓ పరమేశ్వర, మూడు లోకాలకు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఓ పరమశివ, పశుపతే, ఇక్కడ ఏమంటున్నారయ్యా అంటే, మనం మామూలుగా భగవంతుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు రకరకాలైనటువంటి ఫలాలను, పుష్పాలను, వస్త్రాలను, స్వామివారికి అలంకరించేటటువంటి ఆభరణాలను తమ తమ శక్తి కొలది తీసుకుని వెళ్ళి సమర్పించడం అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో మనం ఆచరిస్తున్నటువంటి పద్ధతి. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా, సర్వవ్యాపకుడు అయినటువంటి నీకు వస్త్రాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి సూర్యభగవానుడికి మాత్రమే ఉన్నదయ్యా అని అంటున్నాడు. ఎందువల్లంటే ప్రభాత సమయంలో సూర్యభగవానుడు బంగారు లేలేత కిరణాలతో అల్లినటువంటి ఒక వస్త్రాన్ని నీకు పరిపూర్ణంగా చుట్టగలుగుతున్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే సమర్థుడయ్యా నీకు వస్త్రం ఇవ్వాలంటే అని అంటున్నాడు. అంతేకాదు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఆయన రకరకాలైనటువంటి పుష్పాలతో నిన్ను పూజించాలని నిరంతరము పద్మాల కొరకు చూస్తూ ఉంటాడు. అందువల్లే అమ్మవారు లక్ష్మీదేవి తల్లి పద్మంగాను బిల్వంగాను మారిందట. స్వామివారిని అర్చించడం కోసంగా విష్ణుమూర్తి పరమేశ్వరుని అర్చించడం కోసంగా తాను పద్మంగాను బిల్వంగాను మారింది అని అంటారు. కాబట్టి పుష్పాలతో అర్చన చేయాలంటే అది ఆ విష్ణుమూర్తికే సాధ్యం. వస్త్రాన్ని సమర్పించాలంటే సూర్య భగవానుడికే సాధ్యమయ్యా. గంధవహాత్మత అనంటే వాయుదేవుడు అనేక రకాలైనటువంటి పుష్పాలను ఈ లోకంలో సృష్టించావు కదా మహానుభావ. అందు నుంచి వచ్చేటటువంటి సుగంధ పరిమళ ఫలితాలను మీకు అందించేటటువంటి మహానుభావుడు ఎవరు అని అంటే వాయుదేవుడు కదయ్యా అని అంటున్నాడు. అలాగే మీకు భోజనం చేసి పెట్టేటువంటి మహానుభావుడు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు బహిర్ముఖాధ్యక్షత అని అంటే నీ పాకశాలకు అధిపతి అయినటువంటి ఆ అగ్నిదేవుడు నీకు రకరకాలైనటువంటి నైవేద్యాలను చేసి పెడుతున్నాడు కదా. అంతేకాదు, ఆయనకు హవ్యవాహనుడు అని పేరు కూడా ఉన్నదండి. మనం యజ్ఞం యాగాలు చేసేటప్పుడు ఆ యొక్క హవిస్సును ఏ దేవతను నిర్దేశించి అయితే మనం మంత్రాన్ని జపిస్తామో, మన దగ్గర బ్రహ్మగా కూర్చున్నటువంటి పౌరోహితులు చెప్పిస్తారో, ఆ భగవానునికి అందేటట్లు చేసేటటువంటి మహానుభావుడు అగ్నిదేవుడు అండి. కాబట్టి ఆయన నీకు అన్నపచనే అన్నాన్ని తయారు చేసి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టేటటువంటి మహానుభావుడు అగ్నిదేవుడు ఉండగా, పాత్రే కాంచన గర్భతాస్థిమైచే నీకు పాత్ర కావాలని అంటే హిరణ్య గర్భుడు అనంటే బ్రహ్మదేవుడు సాక్షాత్తు తన యొక్క కపాలాన్నే నీకు పాత్రగా ఇచ్చాడు కదయ్యా. నేను ఏమిచ్చి నీకు ఏ పాత్రనిస్తే నీకు సరిపోతుందయ్యా? బ్రహ్మదేవుని యొక్క కపాలమే నీ దగ్గర ఉన్నప్పుడు. అంతేకాదు, ఏదైనా ఆభరణాన్ని నీకు సమర్పిద్దామా ప్రీతితో అని అంటే నీ తలలో ధరించినటువంటి ఆ శశిరేఖ అంటే చంద్రరేఖ ఉంటుంది కదండి శివుని యొక్క తల మీద, దాని ముందర ఏ ఆభరణాన్ని సమర్పించినా కూడా అది వెలవెలాపోతుందయ్యా. కాబట్టి నేను వస్త్రాన్ని ఇచ్చేటప్పుడేమో సూర్యుడు అనే భావంతో ఇస్తున్నాను, అలాగే పుష్పార్చన చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుని భావన చేస్తున్నాను, గంధాన్ని సమర్పించేటప్పుడు వాయుదేవుణ్ణి, పాత్రను సమర్పించేటప్పుడు బ్రహ్మదేవుణ్ణి, అలంకారం చేసేటప్పుడు చంద్రభగవానుని స్మరిస్తూ నీకు నేను అందిస్తున్నానయ్యా. దేవతలు వారందరూ కూడా నీ యొక్క ఆరాధన చేసేటప్పుడు రకరకాలైనటువంటి శుశ్రూష కోసంగా నిన్ను దివ్యమైనటువంటి ఉపచారాలతో ఆరాధిస్తూ ఉంటారు కదా. నేను వారి ముందర ఏ పాటి స్వామి, కాబట్టి నేను సమర్పించే విధంగా నీకు సమర్పించేంత శక్తి ఎక్కడున్నదయ్యా. కాబట్టి నేను ఇచ్చేటటువంటి చిన్న చిన్న ఉపచారాలతో వారి ముందర నావి చాలా చిన్న ఉపచారాలు కదా. కాబట్టి నన్ను కూడా కరుణించి వారందరికీ ఏ విధంగా అయితే నీ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చావో నాకు కూడా ప్రసాదించు స్వామి అని అడుగుతున్నాడు. స్వస్తి.